హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం గూగుల్ అనలిటిక్స్ టూల్ అంటే ఏంటి, సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అన్నది ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, గూగుల్ అనలిటిక్స్ అన్నది గూగుల్ వాళ్ళ యొక్క ఒక టూల్. సో మీ యొక్క వెబ్సైట్ విజిటర్స్ ఉంటారు కదా, ఆ విజిటర్స్ని ట్రాక్ చేయడానికి యూజ్ చేసే టూల్ ఇది. సో అయితే ఈ గూగుల్ అనలిటిక్స్లో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీ యొక్క జీమెయిల్తో రిజిస్టర్ అయ్యి సో మీ యొక్క వెబ్సైట్ని ఇంక్లూడ్ చేయాలి అందులో. సో ఇంక్లూడ్ చేసిన తర్వాత మనం ఒక ప్రాపర్టీ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది గూగుల్ అనలిటిక్స్లో. సో ఆ ప్రాపర్టీ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు ఒక గూగుల్ వాళ్ళు మనకి ఏంటంటే ఒక జావా స్క్రిప్ట్ కోడ్ ఇస్తారు. సో మనం ఈ యొక్క జావా స్క్రిప్ట్ కోడ్ని మన యొక్క వెబ్సైట్లో ప్లేస్ చేసుకోవాలి. సో వన్స్ ప్లేస్ చేసుకున్న తర్వాత మన యొక్క వెబ్సైట్కి ఏదైనా విజిటర్ వచ్చాడు అనుకోండి, ఆ విజిటర్ని ఈ గూగుల్ అనలిటిక్స్ కోడ్ అనేది మనది ట్రాక్ చేస్తుంది. సో దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి, సో ఈ గూగుల్ అనలిటిక్స్ని మన యొక్క బ్లాగ్లో ఇన్స్టాల్ చేయడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే సో మీ యొక్క వెబ్సైట్కి ఎంత ట్రాఫిక్ వస్తుంది. సో అంటే ఈరోజు మీకు ఒక 100 మంది విజిటర్స్ మీ వెబ్సైట్కి వచ్చారు. సో మీ యొక్క వెబ్సైట్లో మీరు గూగుల్ అనలిటిక్స్ ఇన్స్టాల్ చేయలేదు. సో అటువంటి కేసులో మీకు ఎలా తెలుస్తుంది, సో మీ వెబ్సైట్ని ఎంతమంది విజిట్ చేశారు, ఎంతమంది మీ యొక్క ప్రోడక్ట్స్ కొంటున్నారు, ఇవన్నీ కూడా మీరు గూగుల్ అనలిటిక్స్ ద్వారా ట్రాక్ చేయొచ్చు. సో ఇందులో ఇంకేంటంటే మీరు ఏ కంట్రీ నుంచి ఆ విజిటర్స్ వస్తున్నారు, ఏ ఏజ్ ఓవర్ వస్తున్నారు, సో ఇవి కూడా మనం ఇందులో ట్రాక్ చేయొచ్చు. సో మెయిన్గా ఏంటంటే సో మీ యొక్క వెబ్సైట్కి వచ్చే విజిటర్స్ని మనం ట్రాక్ చేయడం కోసం యూజ్ చేసేది ఈ గూగుల్ అనలిటిక్స్ టూల్. సో దీనికోసం మనం ఏం చేయాలంటే మన గూగుల్ ఈ అనలిటిక్స్కి సైన్ అప్ అయ్యి అందులో ఇచ్చిన జావా స్క్రిప్ట్ కోడ్ని మన యొక్క వెబ్సైట్లో ప్లేస్ చేసుకోవాలి. వన్స్ ప్లేస్ చేసిన తర్వాత మీ యొక్క వెబ్సైట్కి ట్రాఫిక్ వస్తుంది కదా, వన్స్ ఆ ట్రాఫిక్ వచ్చిన తర్వాత మీరు గూగుల్ అనలిటిక్స్లో మీ యొక్క ట్రాఫిక్ని మీరు చూసుకోవాలి. మీరు రియల్ టైంలో కూడా మీ ట్రాఫిక్ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ రియల్ టైం అనే ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్ చూస్తే ఆ ట్యాబ్లో మీరు మీ యొక్క వెబ్సైట్ని మీ యొక్క గూగుల్ క్రోమ్లో ఇంకాగ్నేట్ మోడ్లో ఓపెన్ చేసుకుని మీరు రియల్ టైం మీరు అబ్జర్వ్ చేయొచ్చు ట్రాఫిక్. అదేవిధంగా ఇందులో మనకి డిఫరెంట్ ఉంటాయి ఆడియన్స్, అంటే మీ యొక్క వెబ్సైట్లో ఏ పేజెస్ని ఎక్కువ మంది చూస్తున్నారు, ఏ ఆర్టికల్కి ఎక్కువ మంది విజిటర్స్ వస్తున్నారు. సో అదేవిధంగా సెర్చ్ ఇంజిన్స్ ఎక్కువ ట్రాఫిక్ వస్తుందా, ఫేస్బుక్ నుంచి వస్తుందో, ట్విట్టర్ నుంచి వస్తుందా, లింక్డ్ఇన్ వస్తుందా, లేదా రెఫరల్ ట్రాఫిక్ వస్తుందా. సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం గూగుల్ అనలిటిక్స్లో చూడొచ్చు. అయితే సో ఈ గూగుల్ అనలిటిక్స్ గురించి క్లియర్గా తెలుసుకోవాలంటే మీకు ఇలా ఫేస్ వీడియో అన్నదే అంత ఎక్స్ప్లెయిన్ మీకు అంత నీట్గా అర్థం అవ్వచ్చు. సో కాబట్టి నేను ఈ గూగుల్ అనలిటిక్స్ కోసం సెపరేట్గా నా గూగుల్ అనలిటిక్స్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి సో దా ఇంటర్ఫేస్ మీకు చూపించి సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సో ఈ పర్టికులర్ వీడియోలో ఏంటంటే మీకు ఎవరైతే ఈ గూగుల్ అనలిటిక్స్ టర్మ్ విని అసలు ఇది ఏంటి, అసలు దీనివల్ల బెనిఫిట్ ఏంటి, అసలు ఇది మన బ్లాగ్లోకి ఎందుకు ఇన్స్టాల్ చేసుకోవాలనే డౌట్స్లో ఉంటారు చూడండి. సో ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.